కొద్దిసేపు మన దేవుని వాక్యాన్ని విందాం. ఆ పర్వతము పైన ఆకర్షణ. ఈ రాత్రి ఈ ఉదయకాలం అందు నేను చెప్పాలనుకునే చిన్న మాట, ఆ పర్వతము పైన ఆకర్షణ. చక్కగా మనం కొన్ని మాటలు మనం విందాం. దేవుని వాక్యములో మనం చూసాం. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చూస్తే ఈ భాగంలో మనకి ఏమి కనిపిస్తున్నావి అంటే, గాడిద పిల్ల. తల్లి పిల్ల ఎవరైనా వచ్చారు ఇక్కడికి? చేతులు చూపించాలి. తల్లి పిల్ల వచ్చిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆ గాడిద పిల్ల ఎవరికి కావాలి? అది అందరూ మనసు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు హాస్పిటల్కి కొత్త డాక్టర్లు వస్తుంటారు. అవునా వస్తుంటారు. కాబట్టి వారి వైద్యం వేరేగా ఉంటుంది, రోజు ఉన్న డాక్టర్ లాగా ఉండదు. కాబట్టి నేను ఇది 3వసారి మీ మధ్యకి రావడం. ఒకసారి అవతలకు వచ్చాను పబ్లిక్లోకి, ఒకసారి 2వసారి బయటకు వచ్చాను, ఇప్పుడు 3వసారి మీ మధ్యలోకి వచ్చాను. సరే, ఏది ఏమైనా నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త, బైబిల్ అందరికీ పాతే. ఆమెనంటారా? రైట్, ఓకే. ఆ గాడిద పిల్ల కూడా ఎవరికి అవసరం? ఈరోజు తల్లి పిల్ల ఎవరికి అవసరం? దేవుని కోసం వచ్చానన్న వాళ్ళు. మన ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? బోధించే వాడి కోసం రాకూడదంట, వర్తమానికుడి కోసం రాకూడదంట. మనం ఎలాగున్నాడు ఒకసారి చూసి వస్తాను. ఏం చూస్తారు? 3 కాళ్ళు ఉన్నాయా, లేకపోతే 1 చేతులు ఉన్నాయా? వర్తమానికుడిని చూడటానికి రాకూడదంట. వర్తమానికుడు బోధించే వర్తమానం కోసం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలంటే ఒకరినొకరు చూసుకోవడానికి రాకూడదు. సంఘానికి ఎందుకు రావాలంటే మనకు నచ్చిన కబుర్లు చెప్పుకోవడానికి రాకూడదు. సంఘానికి ఎందుకు రావాలంటే టైం పాస్ కోసం రాకూడదు. సంఘానికి ఎందుకు రావాలంటే పూర్తిగా దేవుని వాక్యం వినడానికే రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ భాగంలో ఒక గాడిద పిల్ల విప్పబడి ఉన్నాయా, కట్టబడి ఉన్నాయా? ఒకప్పుడు మనం బయట కట్టబడ్డాం. ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా మనం ఒప్పుకుంటే ఆయన ప్రధాన యాజకుడు. నా పిల్లలు ఎంత కరెక్ట్గా ఒప్పుకుంటున్నారో చూడండి అంటారు. దేవుడి స్తోత్రం. అది కట్టబడి ఉన్నది. తల్లినే కట్టారు. దేని కట్టారండి? తల్లిని కట్టారు. పిల్లని కట్టక్కర్లేదు. తల్లి ఎక్కడ ఉంటుందో అంతే కదా. కాబట్టి కట్టబడిన అది గాడిద ఒక విశ్వాసికి సాదృశ్యం. గాడిద ఒక మానవునికి సాదృశ్యం. గత కాలంలో మనం పురుషులైనా స్త్రీలైనా లోకములో ఉన్న అనేకమైనవి మనలను ఆకర్షించాయి. ఆకర్షితులైపోయి ఆకర్షించబడి పాడైపోయా, కట్టబడ్డా. మనలను విడిపించేవారు ఎవరూ లేరు. అందరూ చూసుకుంటా పోరారు. బాధ్యత లేని వారు కూడా చూసుకుంటా పోరాడు. బాధ్యత కలిగిన వాడు కూడా చూసుకుంటా పోరాడు. కానీ పైకి ఆ గాడిద పిల్లను విప్పడానికి వెళ్ళినప్పుడు మీరెందుకు విప్పుతారని యేసు ముందే చెప్పారు. అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువునకు కావలసిన గాడిదని చెప్పండి.
దేవుని బిడ్డలారా, ఆ గాడిద ఎందుకు కావాలో తెలుసా? వచ్చే ఆదివారం క్రైస్తవులు చేసేది అదే. ఎంతమందికి అర్థమైంది? అర్థం అవ్వకపోతే మనకి ఏం అర్థం అవుతుంది? అర్థమైన వాడికి అర్థం అవుతుంది. సరే చెప్పండి, ఏమర్థమైంది? వచ్చే ఆదివారం ఏంటి? గాడిదేవి మట్లేయి, రోడ్డు మీద బట్టలు పరిచేవాళ్ళు, కొమ్మలు పరిచేవారు, వెనకాల జన సమూహమేరి ఉన్నారండి. కొచ్చోరపు బట్టలకు బదులు ప్రకటన గ్రంథంలో వాక్యం జ్ఞాపకం వస్తుంది నాకు. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఎందుకంటే మరి తప్పక చదవాలి. 22 ఎక్కడమ్మా? 22:18 అమ్మా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను చెప్పేదేమనగా, చూడండి, ఆళ్ళ వీళ్ళన్నాడా? లేకపోతే ఒక వర్గాన్ని గురించి చెప్పాడా? ఒక సంఘాన్ని గురించి చెప్పాడా? లేకపోతే ఒక క్రైస్తవుడి గురించి చెప్పాడా? లేదు లేదు. ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలపడానికి తీయడానికి ఇది లెక్కల పుస్తకం కాదు కదా. అందరూ నాతో ఉన్నారా? కలపడానికి తీయడానికి ఎవరికి రైట్స్ లేవు కదా. చూడండి, ఇందులోకి కలపొద్దు, ఇందులోకి తీయొద్దు. దేవుని స్తోత్రం. బిడ్డకి ఆకలి ఎక్కువ వేస్తుందని నీళ్ళు కలిపిన పాలు బాగా పట్టారనుకో, అడిగి బాధ ఏం కాదు, ఎన్ని పడితే అంటే తాగేస్తా ఉంటాడు. పడుకొని తాగేది వేరు, కూర్చుని తాగేది వేరు. పాయిజన్ తాగితే పడుకోబెట్టి 8 బకెట్లు పోస్తారు. పాయిజన్ తాగిన వాళ్ళకి, అక్కడ ఎవరైనా అనుభవం ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. పాయిజన్ తాగిన వాళ్ళకి పడుకోబెట్టి పోస్తారు 8 బకెట్లు. పడద్దండి మాస్టర్ గారు, ఎంచక్క పడద్దు. కూర్చుంటే తాగలేడు, ఒక బాటిల్ తాగలేడు. అర్థమైందండి? అలాగే బిడ్డ పడుకుంటాడు కాబట్టి ఎంత సీసా ఇచ్చినా ఏం చేస్తాడు? తాగేస్తాడు. కానీ అతను తాగిన పాలన్నీ కూడా అతనికి ఆరోగ్యం కాదు. గంగ గోవు పాలు, మిగతా పాలన్నీ ఏ పాలు? తల్లి కలిపిన కర్మ పాలు. బిడ్డ ఆరోగ్యం తెలియదు, బిడ్డకి ఇది మంచిది కాదని తెలియదు, తాగుతున్నాడని పట్టించి బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేసే తల్లులీరా ఈరోజు ఎంతో మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, తప్పుడుగా అర్థం చేసుకోవద్దన్నమాట. మీరందరూ నా సహోదరులు. హల్లెలూయా. ఈరోజు చూడండి, పిల్లలకి మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం. పెళ్లిళ్ళు చేసిన తర్వాత, బిడ్డల్ని కన్న తర్వాత తల్లి ఏం చేస్తుందో తెలుసా? బిడ్డకు పాలనకుండా తల్లి బిడ్డను ఆప్ చేస్తుంది. అర్థమైందా? అర్థమైందా? కన్న తల్లి బిడ్డకు ఏమివ్వాలి? పాలివ్వాలి. ఆమె పాలిస్తే అందం పోతుందేమో, ఆమె పాలిస్తే పర్సనాలిటీ తగ్గిపోతేమో, ఆమె పాలిస్తే ఆరోగ్యం పాడైపోతేమో, ఆమె పాలిస్తే చూడటానికి బాగోదేమో అని తల్లి పాలకు బదులుగా మీకు నచ్చిన పాలు పట్టిస్తే ఈరోజు తల్లికి సంభవించిన ప్రమాదం ఏంటో తెలుసా? క్యాన్సర్. చేతులారా కొని తెచ్చుకున్న కార్యాలు ఇవి. తల్లికి సంభవించేది క్యాన్సర్, సెస్ట్ క్యాన్సర్. మన ప్రవక్త చెప్పాడు, ఇది క్యాన్సర్ కాలం అని.
ఇది క్యాన్సర్ యుగం అని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సరే క్యాన్సరే క్యాన్సరే. ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా? కొన్ని పాలైనా చాలు ఆరోగ్యకరమనేది, కొన్ని పాలైనా చాలు ఆరోగ్యకరంగా ఉండడానికి, కొంత వాక్యమైనా చాలు ఆరోగ్యకరంగా ఉండడానికి. అందుకే ఈ గ్రంథంలో దేన్ని కలపద్దు. ఈ కాలంలో లవాదీక సంఘ కాలంలో కలిపేవారి సంఖ్య ఎక్కువ, ఉన్నది ఉన్నతిగా వినేవారు బోధించేవారు సంఖ్య తక్కువ. అందుకే ప్రవక్త ఏమన్నాడు? ఆ లవోదీకను వదిలి బయటికి రమ్మన్నాడు. బయటకు వచ్చిందే వధువు. లవోదీకలో ఉన్నది వధువు కాదు. వధువైనట్టయితే వధువు గుడ్డిది కాదు, వధువు దిగంబరి కాదు, వధువు మరొక రీతిలో ఉండదు. వధువు ఎప్పుడు వాక్యముతోనే ఉంటుంది. అందుకే గ్రంథములో దేవుణ్ణి కలపొద్దు. ఖర్జూరపు మట్లంటే నీకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు అనుకో, పాస్పోర్ట్ చేయించుకుని కొట్ట పోవడమే. ఉన్నారు అందరు ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారా? ఏమంటే ఖర్జూరపు మట్లలాగే ఉంటాయి. ఏం చెట్టు అది? కాదు, పామాయిల్ చెట్టు. పామాయిల్ చెట్టు. సేములని పళ్ళు కూడా అలాగే ఉంటాయి. అలాగని చెప్పి అది తెచ్చిన బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోవాలంటే ఖర్జూరపు మట్టలే తేవాలి. ఈ చేతగాని వాళ్ళకి ఖర్జూరపు మట్టలు దొరక్క ఏదో మట్ట, ఏదో మట్ట, ఏదో మట్ట. నీకు తృప్తి తప్ప నా యేసయ్యకు తృప్తి కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగో కష్టపడి ఖర్జూరపు మట్ట తెచ్చావు, గాడిదేది? ఏదండి గాడిది? చూసారా? క్రైస్తవులు ఈనాడు వాక్యాన్ని చేయట్లేదు, వాక్యాన్ని వినట్లేదు, వాక్యములను నమ్మట్లేదు. నలుగురు ఏది చేస్తే, మన పక్కోళ్ళు ఏది చేస్తే, అవతల సంఘం వాళ్ళు ఏది చేస్తే వీళ్ళదే చేస్తున్నారు, కానీ అది శాపకరమైన పని అని వారికి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గాడిద యేసు విప్పుకుని రమ్మన్నాడు. ఈరోజు బయట ఎన్ని రకాలైనటువంటి ఈ మాట కలిగిన మనుషులు వైన్ షాపుకి కట్టబడి, పాపానికి కట్టబడి, నీచమైన కార్యాలకు కట్టబడి, కుక్క కంటే హీనంగా, పంది కంటే హీనముగా ఎంతమంది బయట తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ప్రభు కావాలి. వాళ్ళ టైం వచ్చినప్పుడు, వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఈ కాలపు వర్తమానికి పంపించి, ఆ రోజు యేసు ఇద్దరు శిష్యులను పంపి ఆ గాడిదను విప్పుకొని రండి. అక్కడ ఊరు పెద్దలు తినేసేసి ఏమంటారంటే దాన్ని రౌండ్ టేబుల్ ఉంటుంది. అక్కడ ఏం టేబుల్ అంటారు? చెట్టుకి చుట్టూ చేస్తారు కదా, చెట్టుకి మధ్యలో చుట్టూ చేస్తారు సిమెంట్ దిమ్మ కట్టి. ఖాళీగా కూర్చుని పొల్లోటట్టుకి పళ్ళు కుట్టుకుంటూ అక్కడే పంచాయతీలు పెడతారు, పెద్దలు తగులు పెడతారు. అర్థమైంది ఇప్పుడు? అలాగే ఎవరైనా కూర్చొని ఉంటారు. మీరు విప్పేటప్పుడు గాడిద వాడిది కాకపోయినా వాడు ప్రశ్నిస్తాడు, ఏమయ్యా మీరు గాడిద ఎందుకు ఇప్పుతున్నారు అని అడుగుతారు. మీరు చెప్పండి, ఇది ప్రభువునకు కావలసిన గాడిద. దేవునికి మా స్తోత్రం చేద్దామండి. ఎందుకంటే ఆయనకి ఇల్లు లేదు, ఆయనకు వాహనం లేదు, ఆయనకు దోణి లేదు, ఆయనకు ఏమీ లేదు. ఆయన అన్ని కూడా ఎరువే తెచ్చుకున్నాడు. అన్ని కలిగి ఉన్న దేవుడు, అన్ని ఆయనకు సొంతమై ఉన్న దేవుడు. ఆయనకి ఏమీ లేదు. ఆయనకున్నవన్నీ ఈ రోజు చెప్పండి ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని విప్పుకుని తోలుకొచ్చారు.
ఆకర్షణ. ఆకర్షణ. ఆ గాడిద మీద ప్రభు కూర్చొని వీధిలో వెళ్ళేటప్పుడు ఆ కాలమున్న సహోదరుడు రోడ్డు మీద బట్టలు వేశారు. ఈరోజు నాయకుడు వస్తున్నాడంటే చెప్పండి, కార్పెట్లు వేస్తారు. ఈ వర్తమానంలో ఉన్నటువంటి పాస్టర్లు వస్తున్నారంటే పువ్వులు వేస్తున్నారండి. పువ్వుల మీద నడిపిస్తున్నారు వర్తమాన పాస్టర్ని. వింటున్నారా? మనము యోగ్యులము కాదు. మళ్ళీ కవర్ చేయడానికి ఏమంటారో తెలుసా? వాళ్ళు వేశారు, వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు వేస్తే నడిచే వాళ్ళు ఎవరై? వాళ్ళు పువ్వులు వేస్తే పువ్వుల మీద నడిచే వాళ్ళు ఎవరై? సేవకుడి కదా. సేవకుడు చెప్పవలసిన పని లేదా? దేవుని బిడ్డలారా, మన స్థాయి ఏంటో మనం చూడాలి, మన స్థానం ఏంటో మనం చూడాలి. ఆ గాడిదను తీసుకుని వచ్చారు. ప్రభు కావాలి. అప్పటి వరకు దానిపైన ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. యేసు ప్రయాణం చేయడానికి తీసుకుని రమ్మన్నాడు. తీసుకొచ్చారు. గాడిద మీద కూర్చున్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. బట్టలు వేశారు, చాలక చెట్టు కొమ్మలు వేశారు. దావీదు కుమారునికి జయమని చెప్పి ప్రజలను ఆకర్షిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం చూసినప్పుడు ఇది చూశాడు. ప్రకటన గ్రంథం చూశాడు. దీనితో దేనినైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన 19వ సంవత్సరంలో ఏమొచ్చిందండి? మన చుట్టమంది చెప్పండి, అది ఎవరో చుట్టమంది మహమ్మారి వద్దంటే మన ఇంటికి వచ్చింది. అందుకే మన ఇళ్ళన్నీ కూడా తాటాకులతో కొబ్బరాకులతో ఎప్పుడు మన జీవితంలో ఎన్నడూ ఎరగనటువంటి పరిస్థితిలో చేశారండి. ఎంతమంది ఆగారు? కరోనాకే నిలబడలేకపోయారు. బైబిల్లో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి? తెగుళ్ళు చూడాలంటే మనం లేవియా కాండంలోకి వెళ్ళాలి. లేవియా కాండంలోకి వెళ్తే అందులో ఉన్నాయి తెగుళ్ళు, చాలా తెగుళ్ళు ఉన్నాయి. తలపోటుకే మనం సహించుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో అందరికీ కాళ్ళు నొప్పులు ఎంతమందికి ఉన్నాయి? ఏగలేక, ఈదలేక, సాగలేక, నడవలేక ఇబ్బందులు పడుతున్నామా? బైబిల్లో ఉన్న తెగుళ్ళండి ఎవరికి? కలిపిన వారికి. మనం కలిపేవారమా? కాదు. హల్లెలూయా. వాక్యం కొరకు మనం నిలబడేవారమేనా? వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చేసేవారమేనా? కలిపే పని మన పని కాదు. ప్రవక్త రాసినటువంటి బోధించిన 1200 చిల్లర వర్తమానాలలో కలిపిందంటూ ఏమీ లేదు. దేవుడు ఏది మాట్లాడాడు ప్రవక్త దాన్ని వివరించాడు. ఈ రోజు మనం అదే వింటున్నా, ఈ రోజు మనం అదే చూస్తున్నా, ఈ రోజు మనం అదే వెంబడిస్తున్నా. ఈ రోజు దాని కొరకే మనం దివారాత్రులు ప్రయాసపడుతున్నా. కలపొద్దు ఒకటి. 2 చూడండి, మళ్ళీ మొదలెట్టాడు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేస్తే చెప్పండి. జీవవృక్షం అంటే ఏంటి చెప్పాలి? జీవవృక్షం అంటే ఏంటి? ఆదాము చేయి చాపి, శ్రీమతి ఆదాము చేయి చాపి కోసిన పళ్ళు చెట్టు వెనకాలే ఉంది మరో చెట్టు. ఆ రోజు ఆ చెట్టు వాడికి మరణమైపోయింది. అందుకే ఈ పళ్ళు ఎలాగున్నాయంటే రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, అంతే కదా. ఎప్పుడు మనం అందంగా ఉండాలని కదా చూస్తాం. అద్దాన్ని ఎందుకు వదలం మనం? చాలా మంది హ్యాండ్ బ్యాగులు అక్కడ అద్దం కూడా పెట్టుకుంటారు చూడండి. మీరు ఎట్టుకోకపోతే నేను మీరు ఎట్టుకోలేదని అడిగానా?
ఒక్కరైనా లేరా? ఉండరా? చర్చికి చేర కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తే అందులో దువ్వును ఉంటుంది, అందులో అద్దం ఉంటుంది, అందులో కావలసిన మీ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందం కావాలి, అందంగా తయారవ్వాలి. అందం ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. దేవుడు మనలను అందమైన వారిగా చేశాడు. అందుకే ఈ సుందరమైన దేహములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదన్నాడు. మన అందము వాక్యమే, మన అందము ఈ కాల వర్తమానమే, మన అందము దేవుడు పలికిన మాటే. దీన్ని మనం చూసుకోవాలి. రాలిపోయేదాన్ని చూడొద్దు, ఓడిపోయేదాన్ని చూడొద్దు, ఒళ్ళిపోయేదాన్ని చూడొద్దు, పాడైపోయేదాన్ని చూడొద్దు. నిరంతరము నిలిచే వాక్యాన్ని మనం చూడాలి. కలపొద్దు, తీయొద్దు, తీయొద్దు, కలపొద్దు. కలిపితే తెగుళ్ళు, తీసివేస్తే జీవవృక్ష ఫలము లేదు. పరలోక పట్టణములో పాలు పంపులు లేవు. క్రైస్తవ సోదరులారా, దీన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. పిల్లల కోసమైనా, యవనస్తుల కోసమైనా, నడిప్రాయములో ఉన్న వారి కోసమైనా, ఎవరి కోసమైనా నువ్వు రాజీ పడద్దు, నువ్వు రాజీ పడద్దు. వాక్యాన్ని వాక్యంగా వినాలి. గాడిదను ఆకర్షించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని ఆకర్షించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్థానం ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్థాయిలో పెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకి ఈ రూపును తిట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? వాక్యమే. మోషేను సీనాయి పర్వతం రమ్మన్నాడు, వాక్యమే పిలిచింది. వాక్యాన్ని తీసుకొచ్చాడు. వాక్యాన్ని తీసుకొచ్చేటప్పుడు సంఘం ఎలాగుంది చూడండి. నిర్గమాకాండం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన రాయబడి ఉండను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఇప్పుడు చదవండి 25. మోషే అహరోనికి సంఘాన్ని అప్పగించినప్పుడు అలా లేదు. మోషే సంఘాన్ని అహరోనికి అప్పగించినప్పుడు ప్రజలు విచ్చలవిడిగా లేరు. మోషే సంఘాన్ని అహరోనికి అప్పగించేటప్పుడు ఎలాగ అప్పగించాడో మనలో చూచేటప్పుడు ప్రజలు అలా లేరు. మోషే ఆ కాలంలో ఆ సంఘానికి పాస్టర్ అయి ఉన్నాడు. పాస్టర్ ఎక్కడికి వెళ్ళాడు? వాక్యాన్ని తీసుకున్నాడు. వెళ్ళాడు, సీనాయి పర్వతం వెళ్ళాడు. వాక్యం తీసుకొచ్చే లోపల ప్రజలు ఏమైపోయారు? మారిపోయారు. ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. ప్రజలు ఏమైపోయారు? తప్పిపోయారు. ప్రజలు ఏమైపోయారు? పడిపోయారు. ప్రజలు ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. 25వ వచనంలో అంటాడు, ప్రజలు ఎలా ఉన్నారు? పాస్టర్ ఉన్నా లేకపోయినా సంఘం ఎలా ఉండాలి? పాస్టర్ ఉన్నట్టే ఉండాలి. ఎంతమంది నాతో ఏకీపిస్తారు? పౌలు గారు ఎక్కడికి సేవకి వెళ్ళినా కుటుంబంతో ఉన్నట్టే ఉన్నాడు. పాస్టర్ గారి సంఘానికి ఒకవేళ దూరంగా ఉన్నా సంఘం పాస్టర్ గారి పరిధిలోనే ఉండాలి.
తప్పిపోవడానికి లేదు. మా పాస్టర్ లేడు కదా, మన స్కూల్లో చదువుకునేటప్పుడు క్లాస్ మాస్టర్ ఇంకా ఆలస్యమైనప్పుడు వచ్చే లోపల బల్లలు దూకి గంతులేసి, ఎంతమందికి అనుభవం ఉంది? మాస్టర్ వచ్చే లోపల అల్లరి 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 అల్లరి, పక్క క్లాస్ వాడు వచ్చి ఎవరే సైలెన్స్ అన్నారా లేదా? అనిపించుకున్నావా లేదా? బల్లలు దూకావా లేదా? గాడ్ బ్లెస్ యూ సార్. అనుభవాలు గెట్ టుగెదర్లో చేసేది అదే కదా. అలాగని చెప్పి పాస్టర్ గారు లేనప్పుడు, పాస్టర్ గారు దూరంగా ఉన్నప్పుడు మనము విచ్చలవిడిగా ఉండకూడదు. మన దారిలో మనం ఉండకూడదు. మనమందరం ఒకే దారిలో ఉండాలి. మనకు ఒకే మార్గంలో ఉండాలి. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఏకైక ఒకే మార్గంలో మనం ఉండాలి. మనం తప్పిపోకూడదు. మనం విచ్చలవిడిగా ఉండకూడదు. మోషే చూశాడు, ఆ పర్వతం మీద ఉండి మోషే చూశాడు. 2 రాతి పలకలు పట్టుకుని వస్తున్నాడు. ఆ 5 ఆజ్ఞలు ఒక పలక మీద, 5 ఆజ్ఞలు ఒక పలక మీద పెట్టుకుని ఆయన వస్తా ఉన్నప్పుడు సంఘముగా లేదు, ఐక్యతగా లేరు, సమాధానంగా లేరు, సంతోషంగా లేరు, అందరూ కలిసి లేరు, అందరూ ఒక చోట లేరు. విచ్చలవిడిగా ఉండడం మోషే చూచెను. ఒకవేళ మీ పాస్టర్ గారు మీ మధ్య లేనప్పుడు మీ పాస్టర్ గారు మిమ్మల్ని చూడకపోవచ్చు. అందుకే నేను అంటాను, నా కోసం చర్చకు రావద్దు, నా కోసం ఎప్పుడు చర్చకు రావద్దు. నేను మీకేమీ చేయలేను, మనందరికీ చేసేవారు ఆయన కోసమే మనం రావాలి. ఆయన ఉపకారములు చేసే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విమోచించే దేవుడు. ఆయన కోసమే మనం రావాలి. ప్రజలు విచ్చలవిడిగా ఉండుట పాస్టర్ గారు చూశాను. విచ్చలవిడిగా ఉండుట పాస్టర్ గారు, మోషే గారు చూసి ఏం చేశాడు? తన కోపాన్ని ఆపుకోలేక, తన రౌద్రాన్ని ఆపుకోలేక ఆ పలకలు ఇసిరేశాడు. ఇలాగుండడానికి కారణం ఏంటో తెలుసా? సంఘమే అహరోన్ని మార్చేశాడు. సంఘమే అహరోనికి కావలసిన తెలివితేటలు నేర్పించాడు. ప్రియమైన సోదరులారా, సినాయి పర్వతం మీద మోషేను ఆకర్షించింది వాక్యమే. ఒకప్పుడు మనం ఎక్కడెక్కడో ఉన్నాం, విలువలేని స్థలంలో ఉన్నాం, భయంకరమైన స్థలంలో ఉన్నాం, నీచమైన స్థలంలో ఉన్నాం, చెప్పుకోవడానికి సిగ్గుకరమైన స్థలంలో ఉన్నాం. మనల్ని ఆకర్షించింది వాక్యమయ్య. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే నోవహును ఆకర్షించింది వాడ, సంఘం ఆకర్షించింది. వాడనగా ఏదో కాదు, సంఘములో మన పాత నిబంధనలో చూస్తే మనకి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. అవతల 3, యువతల 3. ఆశ్రయపురం ఏదో కాదు, ఈ కాల వర్తమాన సంఘమే ఆశ్రయపురం అయి ఉన్నది. ఎవరైనా క్షేమంగా ఉండాలంటే ఆశ్రయపురంలోకి రావాలి. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం, దేవుడు నివసించే స్థలం ఇది. ఆయన పిల్లలు ఆయన మందిరంలో ఉండాలి, ఆయన పిల్లలు ఆయన గుడిలో, ఆయన చర్చిలో ఉండాలి, ఆయన సత్తుగా ఉండాలి. అందుకే ఆయన ఏం చేశాడు? ఒక వాడని కట్టమన్నాడు. ఎవరి కోసం కట్టమన్నాడు? నోవాహును ఎవరి కోసం కట్టమన్నాడు? వాడ నా కోసమే కట్టమన్నాడట, తన కోసమే కట్టమన్నాడట. వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఎవరి కోసమో కాదు. నిజమే, ఈ కాల వర్తమానం ఎవరి కోసం? ఎంతమందికి తెలుసది? ఎవడో వింటాడు, ఎవడో వస్తాడు, రక్షింపబడతాడు, రక్షణ పొందుతాడు. అది సెకండ్ వే, అది తరువాత. ఈ రోజు వర్తమానం నీ కోసం. వాడ ఎవరి కోసం? నోవా కోసమే. నోవాహు కట్టిన వాడ తన పిల్లల కోసమే. వాడే నోవాహును, పిల్లలను, కుటుంబాన్ని ఆకర్షించింది.
నోవహు వాడ కుటుంబానికి భద్రత. శాపం కానీ, పాపం కానీ, తెగులు కానీ, ఎలాంటి బలహీనత కానీ లోపలికి రాలేదు. అందుకే అంటాడు, నీ మందిరములో నాకు నిత్యము సుఖములు కలవు. మందిరంలో ఏమన్నా చెప్పండి, సుఖములు. కాబట్టి వాడ భద్రతనిచ్చేది వాడ, వారిని కాపాడింది వాడ, వారిని రక్షించింది వాడ, వారికి ఏ లోటు లేకుండా చేసింది వాడ. తన కోసమే కట్టుకోమన్నాడు దేవుడు, తన కోసమే కట్టుకున్నాడు. తన పిల్లలు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు నిలబడి అడుగుతున్నాడంట, మన కాలపు వర్తమానాన్ని నమ్ముతున్నావా? కొడుకులను అడిగాడు. కొడుకులను అడిగితే కొడుకులు ఏమన్నారు? ఈ కాల వర్తమానమే నాకు కావాలి. బయట నుంచి వచ్చిన కోడళ్ళని అడిగారు. అందరు కోడళ్ళు ఒకలాగా ఉంటారా? అలా ఉన్నారండి బైబిల్లో. చెప్పండి, మీ కోడళ్ళు అందరూ కరెక్ట్గా ఉన్నారా? కరెక్ట్గా ఉంటే నువ్వు ధన్యురాలు. ఈ నెగేసి పొగేసింది అనుకో, ఏ లేదా బైబిల్లో చూపించరా? వాక్యంలో ఉన్న వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది, బయట ఉన్న వాళ్ళకి బయట అర్థమవుతుంది. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? పెళ్లి కాకముందున్న స్నేహాలు వదులుకోలేకపోయిందంటే వార్ప. ఏ స్నేహాలు? చదువుకున్నప్పుడు స్నేహాలు, స్కూల్కి వెళ్ళినప్పుడు స్నేహాలు, పెళ్లి కాకముందు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అవునా అవునా? ఆ పరిచయాలు మానుకోలేకపోయిందంట. ధర్మశాస్త్రాన్ని ఆయన వదులుకోవడానికి ఇష్టపడింది. నయోమి అంటే ధర్మశాస్త్రం, నయోమి అనగా దేవుని వాక్యమే. వాక్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడింది, వాక్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడింది. స్నేహితుల కోసమే పారిపోయింది. ఈనాడు అలాంటి కోడళ్ళు లేరా? అలాంటి కోడళ్ళు ఉంటే నువ్వు సంఘంలో సాక్ష్యం ఎందుకు రాయిందావు? మా కోడలు నా మాట వింటలేదండి, మా అబ్బాయిని గ్రిప్ చేసిందండి, మా అబ్బాయిని గుప్పట్లో పెట్టుకుని నన్ను ఆడిస్తుందండి. అవునా? చాలా మంది కోడళ్ళకి మరో రకం పరిమాణంలో ఉంటారు. అత్తగారు సంపాదించిన ఇల్లు కావాలి, అత్తగారు సంపాదించిన ఆస్తి కావాలి, అత్తగారు సంపాదించిన భూములు కావాలి, కానీ చూడటానికి మాత్రం చేతులు. మా ఊరు కూడా చెప్తున్నాను, మరి మీ ఊళ్ళో ఉన్నారో లేదో చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పెళ్లికి ఉన్న మాటలు పెళ్ళయ్యకుండా పెళ్లికి ముందు అంటది, నేను వచ్చేస్తాను కదా, వచ్చే నెల 10వ తారీఖు అయిపోతే నేను వచ్చేస్తాను కదా, పెళ్ళి అయిపోతే ఇక నీకు హ్యాపీ, నీకు రెస్ట్ అని ముడిపిస్తుంది. ఆ తర్వాత బ్రష్కి పేస్ట్ రాస్తుంది. వార్పా చేసింది అదే, రూత్ అలా చేయలేదు. వార్పాను గురించి ప్రవక్త అన్నాడు, అది దారి తప్పి తిరిగే నక్షత్రం అన్నాడు. రూతును అన్నాడు, ఇది ఎన్నుకో చేయబడింది, ఇది వధువై ఉన్నది, వాక్యాన్ని తట్టుకుంటది, వాక్యానికి లోబడుతుంది. ధర్మశాస్త్రం కఠినమైంది, అయినా ధర్మశాస్త్రానికి లోబడిందంటే రూతు కూడా ధర్మశాస్త్రం అయిపోయింది. అందుకే ఆదాము అన్నాడు, నా ఎముకలో, నా మాంసంలో. పెళ్లి ప్రమాణాలు ఎక్కడున్నాయండి ఈనాడు? ఎంతమంది పెళ్లి ప్రమాణాల ప్రకారంగా చేస్తున్నాం అన్నవాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాం. పెళ్లికి చేసిన ప్రమాణం, పెళ్లికి చేసిన ప్రమాణం ఆయాలే పోయింది కదండి. కానీ ఆదాము అంటున్నాడు, నా ఎముకలు, నా ఆత్మలు,
నా జీవములో, నా ప్రాణములో అంతా నాదే, అన్నీ నాయే. దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు వధువు అనాలి. రూత్ అంటుంది, అత్త ఎక్కడికి పోతాను నేను, ఇగో మీ భోజనం మీరు వండేసుకోండి అంటే ఏమన్నది రూతు? ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూశాను. చిటికలేసిందా? ఇలాంటి టైం ఎప్పుడు వస్తుందని నీ నోటమ్మటే రావాలని చూశాను. రికార్డు చేస్తున్నాను రేపు పొద్దున్న ఏమన్నంటే. ఆ గదిలో గొడవెట్టి ఈ గదిలో సెల్ ఆన్ చేసి పెట్టే ఆడవాళ్ళు లేరా? అమ్మకే నాన్నకి వినిపించడానికి సాక్ష్యాధారాల కోసం సెల్ ఆన్ చేసి పెట్టిన వాళ్ళు లేరా? రూత్ అంటుంది, నయోమి అన్నది, నువ్వు కూడా వెళ్ళిపో. దాన్ని నమ్ముకున్నాను, అది నన్ను నిలువల్లా ముంచేసింది, నా ఆశ అంతా పాడు చేసింది. ఇక నేనేమి చేయలేదు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఆవిడ ఎలాగొచ్చింది, నువ్వు ఎలాగొచ్చావు కదా, కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో. మీరు అడుగెట్టారు, బంగారం లాంటి నా కొడుకులు ఇద్దరు అనే అలాగనే అత్తగారు లేరు వేళ. నువ్వేదో వస్తే కలిసి వస్తుంది అనుకున్నాను. నువ్వు వచ్చావు, అడిగెట్టావు, ఇల్లు అమ్మేసుకున్నాను, తోట అమ్మేసుకున్నాను, అన్నీ అమ్మేసుకున్నాను. కళ్ళు తెరలేదయ్యాలా? ఇంత పొడుగు చెట్టు ఉందని చూసావు, ఇంత కళ్ళు ఉన్నాయని చూసావు, ముఖం చెక్క పలకలాగుందని చూసావు, అబ్బా పర్సనాలిటీ చాలా బాగుందని చూసావు, నా ఇంటికి తగ్గ కోడగా చెప్పావు. నీ మీద కూడా నాకు నమ్మకం. బయట నుంచి వచ్చే ఎవరైనా అంతే, నేను నమ్మను. చాలా విసుగుదలగా మాట్లాడింది నయోమి. చెప్పనిచ్చింది. ఆఖరుగా అన్నది, అత్త నేను ఆమె లాంటి దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆమె లాంటి దాన్ని కాదు. నిన్ను వదిలిపోయే ప్రశస్తి లేదు. నా జీవితం అంతా, నా మరణమైన, నా జీవమైన నీతోనే ప్రమాణం చేస్తుందట. నువ్వున్న చోటే, హల్లెలూయా, నువ్వెళ్ళి చోటకే నీ పాస్టరే చెప్పాలా? నీ పాస్టరే నా పాస్టర్, నీ చర్చే నా చర్చే, నీ వర్తమానమే నా వర్తమానం, ఇందులోంచి వేరు చేసేది. నయోమికి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాక్యం ఎప్పుడు వాక్యంతోనే కలుస్తుంది, జీవం ఎప్పుడు జీవంతోనే కలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నారు, మనము అనేకులము ఒక్క శరీరమై ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది? అనేకులము మనం, ప్రతి ఒక్కరూ ఆయన శరీరములో అవయవములై ఉన్నాం, భాగములై ఉన్నాం, పాత్రలై ఉన్నాం. ఓ మనమందరము కలిస్తేనే ఒక శరీరమై ఉంది. ఆ శరీరమే యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. నేను ఎక్కడికి పోతానంత, నేను వెళ్ళను. నా జీవం, నా మరణం నీ దగ్గరే. నువ్వున్న చోటే నీ బంధువులే. మాట అంటే సులువుగా అనగలిగాడు. అమ్మ వాళ్ళు వస్తే టైపు, అత్త వాళ్ళు వస్తే ఆ దరోళ్ళు వస్తే నీళ్లు తాగిన, ఎక్కువగా నీళ్లు తాగిన పాలు ఎట్టి టీ పెడతావు. ఎక్కువగా నీళ్లు తాగిన పాలు. ఈ దరోళ్ళు వస్తే, ఆ దరోళ్ళు వస్తే అక్కడ కూర్చోబెడతావు. ఈ దరోళ్ళు వస్తే నీ పడక గదిలో కూర్చోబెడతావు. ఆ దరోళ్ళు
కుర్చీ వేసుకుంటావు. ఈ నెలలు వస్తే పక్క పక్కన కూర్చుని చెవులో దేవుని ఆత్మ నాతో చెప్పేది ఏంటంటే ఒక్కరైనా ఉంటారు ఇక్కడ. దేవుని స్తోత్రం. కానీ నా రూట్ అలాంటిది కాదు, నా కోడలు అలాంటిది కాదు. ఆమె లాంటిది అనుకున్నాను, అలాంటి మనసు కలిగింది అనుకున్నాను, అలాగే ఎదురించిపోద్ది అనుకున్నాను, తిరుగుబాటు చేద్దాం అనుకున్నాను. కానీ ఎంత సఫలం వచ్చిందంటే ఇది వాక్యముతో జరిగిన కార్యం. నీ జనమే. ఎంతమంది అంటారు? మన చేతులన్నీ 4వ పరిమాణంలో దేవుడు రికార్డు చేశాడు. నువ్వెళ్ళి చోటుకే అత్త నీది బైబిల్ మిషనే, నాది వర్తమానం. నువ్వు 40 రోజులు చేస్తావు లెంటు, రాత్రులు లెంటు, పగలు స్టంటు. మాకు శ్రమదనాలు లేవే అత్త, మాకు 365 రోజులు వాక్యమే. వాక్యానికి మేము వ్యతిరేకం ఏది చెయ్యం. ధర్మశాస్త్రం కఠినమైనదన, క్రొత్త నిబంధన కృపావాక్యం ఇది, కృపావర్తమానం ఇది, తగ్గించుకుంటది. 13వ అధ్యాయము ఆమెను కాదు, 13వ అధ్యాయం. ఏ 13వ అధ్యాయం? యోహాను సువార్త 13వ అధ్యాయం. వాక్యం ఏం చెప్తుంది? 13వ అధ్యాయం అంటే ఆమెన్ అంటారు. ఆ పుస్తకం ఎక్కడ ఉంది? ఆమెన్ అనేది నువ్వే. బైబిల్లో ఆమెన్ అనేది ఉంటే నువ్వే అది. దేవుని స్తోత్రం. 13వ అధ్యాయము 1వ వచనం యోహాను సువార్త. సారీ, కొరింథీ పత్రిక పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. రూతు ఏం చెప్పిందో చూద్దాం. నయోమి ఏమి విన్నదో చూద్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, క్రమము లేని వారినైతే, స్థిరత్వం లేని వారినైతే, మారు మనసు లేని వారినైతే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేని వారినైతే, నేను ఎంత సౌండ్ వచ్చినా వేస్టే. ఇశ్రాయేలీలందరూ కూడా మన్నా తిని, ఏమన్నా తిన్నారమ్మా చెప్పండి. మన్నా అంటే ఏంటది? మన్నా అంటే బిర్యానీయా? అంతే కదా. భోజనం చేసావని అడుగుతావు, తర్వాత మాట ఏంటి నువ్వు అడిగింది? ఏం బియ్యం ఉండేవని అడుగుతావా? అడగవు. ఏం అడుగుతావు? కూర అడుగుతావు. కూరను బట్టే మనిషికి ఆకలేస్తుంది. తోటకూర అనుకో ఆకలి చచ్చిపోద్ది, సారు అనుకో ఎండడిపోద్ది. అందుకే హాస్పిటల్లో పెట్టినోడికి 3వ రోజు నువ్వు ఇంటికాడుంటే లోకం అన్న సంగతి అడిగి తెలుసు. నువ్వు ఇంటికాడుంటే నాకు దారిలోకి రావన్న సంగతి అడిగి తెలుసు. హాస్పిటల్లో 3 రోజులు పెట్టి సారేసి పోయమంటాడు, గల్లా వడకెట్టి పోయమంటాడు. తక్కువ కాదు, సారు ఎక్కువ, అన్నం. ఎవరి మాట వింటావు? దేవుని మాట వింటావా? నువ్వు దేవుని మాట వింటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? నువ్వు వాక్యానికి లోబడితే హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? ఆమేన్. 15వ సంవత్సరంలో నాకు షుగర్ వచ్చింది. ఆఫ్రికా వెళ్ళక ముందు షుగర్ వచ్చింది. కాళ్ళు చెప్పు జోడు కాళ్ళు కరిచింది. చెప్పు కరుతుందా? చెప్పాలి. నన్ను కలిసింది. మరి నాకు ఇబ్బంది ఏర్పడింది. ఏం చేయను, కంగారు పడ్డాను.
2:40, 2:50, 2:60 ఈ వేళకి షుగర్ బిల్ వేసుకోను. షుగర్ లేదు. నా సహోదరుడు వచ్చాడు, పలహారం పెడతారు చర్చిలో, అందరికీ స్వీట్ అట్టుకొస్తే నాకు హాట్ అట్టుకొస్తారు. ఈవేళ కూడా వాళ్ళు ఎదురుగుంటా నేను తీపి తింటున్నాను. ఈవేళ వాళ్ళు కాజాలు పని పెడితే కాజా తింటాను. వాక్యమే నీకు మెడిసిన్. నువ్వు వాక్యంలో ఉంటే అన్యాయం చూసుకుంటాడు. నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరం. 11 సంవత్సరాలు గ్యాస్ట్రిక్ తో బాధపడ్డాను. ఈవేళ గ్యాస్ట్రిక్ లేదు. ముప్పై నిమిషాల కంటే ఎక్కువ నిలబడలేకపోయేవాడిని. గంటలు నిలబడుతున్నాను. ఈవేళ సాక్షి కోసం కథను తెచ్చుకున్నాను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రేమ లేని వాడైతే, కనిపించే సహోదరుని ప్రేమించలేవు, కనిపించే సహోదరిని ప్రేమించలేవు. ఆ వీధిలో వస్తుంటే ఈ వీధిలో వెళ్ళిపోతావు, కరోనా అంటుకుంటుందేమో అని. నువ్వు కనబడలేని ఏసేని ప్రేమిస్తున్నావా? నేను నమ్మనా? 70 కిలోమీటర్ల నుంచి వచ్చాను నేను. ఇప్పుడు నేను నమ్మనా? ప్రేమ లేనివాడు ఎంత సౌండ్ వచ్చినా, ఎంత అడావడ్డి చేసినా, ఎంత ఆర్భాటాలు చేసినా, ఎంత శబ్దం వచ్చినా, ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు. మనం వింటున్న వాక్యము ప్రేమ అయ్యున్నది. మనం చదువుతున్న వాక్యం ప్రేమ అయ్యున్నది. ప్రేమ అనగా యేసు క్రీస్తే. నీ ప్రేమ ఫిలియా ప్రేమ, స్వార్థమైన ప్రేమ, కలుషితమైన ప్రేమ. నీ ప్రేమలో రియాలిటీ లేదు. అందుకే తెల్లవారుజామున కోడిగుడ్లు తీసి రోడ్డు మీద పాడేస్తారు. అర్థమైన వాళ్ళమని చెప్పొచ్చు. అందుకే ఎవడో లెక్క ముందే నిమ్మకాయలు, ఎండుమిరకాయలు తీసి రోడ్డు మీద పడేస్తారు. కానీ నా యేసు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. నా యేసులా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. తల్లి కట్టే, తండ్రి కట్టే, అన్నదమ్ములు కట్టే, అక్క చెల్లెలు కట్టే ఎవరు లేకపోయినా నేను బ్రతకగలను. నా యేసు లేకపోతే ఒక్క క్షణము కూడా. ఎందుకు? నువ్వు పీల్చుకునే గాలి అయింది. ఆలోచించండి. 2 అక్షరాలు పలుకుతాయి మీరు గాలి పీల్చేటప్పుడు. పట్టుకోండి. ముక్కులోంచి గాలి పైకి పీల్చండి. ఏ శబ్దం వచ్చింది? అంటే మీరు ఇక్కడే ఉన్నారా? పరవశం అయిపోయారా? ముక్కులోంచి గాలి పీలిస్తే ఏ అక్షరం పలికింది? ట్రై చేయండి. వదులు కిందకే. గాలి ఎవరిది? బొమ్మకి గాలి వదులుడు ఎవరు? నాసిక రంధ్రాలలో జీవవాయువులు వదిలినాడు ఎవరు? గాలి ఎవరిది? ప్రాణం ఎవరిది? అవును, మీకు తెలుసా? మీరు పుట్టినాడు ఎలాగున్నారు? బొడ్డు కోయలేదంట, చూడడానికి అసహ్యంగా ఉన్నావంట. ఎజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో పారవేయబడ్డావంట. నిన్ను ఉప్పెట్టి కడిగినోడు ఎవడో? నిన్ను శుభ్రం చేసినోడు ఎవరు? లేడు. నేను నిన్ను చూసొచ్చి నీ పైన వస్త్రం కప్పి నిన్ను శుభ్రం చేసిన వాడు నేనే. ఇంకా నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోకపోతే ఎలాగా?
దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే ఎలాగా? నిన్ను వలే నీ పొరుగు వారిని యేసు ప్రేమించాడు. యేసు ప్రభు పిల్లలమని చెప్పుకోవడం గొప్ప కాదు. యేసు ప్రభు పిల్లలమని చెప్పుకోవడం గొప్ప కాదు. ఆయన చేసిందే నువ్వు చేయాలి. ప్రేమ లేని వాడనైతే బండి ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన? బండిడు లారీడు ప్రార్థన చేయి. తెల్లవారుజాము 4 గంటలు లేచిపో, 6 గంటల దాకా ప్రార్థన చేయి. ఏమి లేకపోతే ఇంకా ముందుకెళ్దాం. చదువమ్మా. ప్రవచించే వరాలు. చాలా మంది ప్రవచిస్తారు, జరగని ప్రవచనాలు. ఓ పెద్ద పాస్టర్ గారు ప్రవచించాడు, యేసుప్రభు పలానా రోజులు వచ్చేస్తున్నాడు. రోజు వెళ్ళిపోయింది కానీ యేసుప్రభు మాత్రం ఏమంటారు మరి దీన్ని? వరంగల్లో ఒకడు ప్రవచించాడు, రోజు వెళ్ళిపోయింది కానీ యేసుప్రభు మాత్రం. ప్రవచించే వరాలు. నిన్ను చూసి, నీ వాతావరణం చూసి ప్రవచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి వరాలు నీకు ఎన్నున్నా ప్రేమ లేని వాడవైతే నువ్వు ప్రవచించే ప్రవచనాల వల్ల ఉపయోగమేమీ లేదు. తర్వాత మర్మములు. చూసారా? అన్ని మర్మాలే. ఈరోజు బయట ఉన్నటువంటి సంఘ కాపరులందరూ వర్తమానాలు చదివి దేవుడు నాకు బయలుపరిచాడని మర్మాలు బాధిస్తున్నారు. ఎంతటి మర్మాలు నువ్వు చెప్పినా, జ్ఞానమంతా ఎరిగిన వాడవైనా, కొండలను పెగిలింపగలిగిన అంత శక్తి సామర్థ్యాలు నీకున్నా, ఏమి లేని వాడవైతే. తల్లి మీద ప్రేమ ఉందా? తల్లి మీద ప్రేమ ఉంటే నువ్వు ముసలోళ్ళ హాస్టల్ ఎందుకు జాయిన్ చేస్తావు? నువ్వేమో ఏసీ రూమ్లో పడుకుంటావా? ఆ ముసలోళ్ళంతా నువ్వు కూడా పంచలో పడేస్తావా? ప్రేమ ఉందా? కారణం ఏంటో తెలుసా? అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోతా ఉంది. ఈరోజు ప్రేమ లేదండి, ప్రేమ లేదండి. మా చర్చిలో ఒక ఆమె 6 ఎకరాల పొలం ఇచ్చింది పెద్ద కొడుక్కి. చిన్న కొడుక్కి 6 ఎకరాల పొలం ఇచ్చింది. 12 ఎకరాల పొలం ఇద్దరు కొడుకులకి పెంచింది. పెద్ద కొడుకు ఎక్కడో దూరంగా ఉంటాడు. చిన్న కొడుకుతో అన్నదట, బాబు బజార్కి వెళ్తావు కదా, ఒక జాగ్కాయ పెట్టారా అన్నాడంట. చెప్పిన సంవత్సరం మొదలుకొని చచ్చిపోయేదాకా ఆడు జాంకాయ తేలేదు, ఈవిడ తినలేదు. చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత వచ్చిన వాడు అందరికీ జాంకాయలు పంచిపెట్టాడండి. నేను చెప్పేది అదే. ఎవరు చూస్తారో? ఎందుకు పంచి పెడుతున్నాడో చెప్పలేదంట. ఓ రోజు నేను వెళ్తే నాకు తెచ్చాడు జాంకాయ. అమ్మ అడిగితే తేలేదయ్యా, ఎందుకంటే ఇది ఎవరికి తెలదు, ఇది నాకే చెప్పింది అలా అమ్మ. అర్థం చేసుకున్నారా? ప్రేమ లేని వాడమైతే అమ్మ సంపాదించిన భూమి కావాలి, అమ్మ సంపాదించిన మేడమిద్దులు. అందరూ వింటున్నారా? అందరూ వింటున్నారా? అమ్మ సంపాదించిన బ్యాంక్ అకౌంట్ అంతా కావాలి, అమ్మ సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కావాలి. అమ్మకి భోజనం మాత్రం. మరి ఒక రోజు నువ్వు పెద్దోడు అవ్వా, నీకు ముసలాలకం రాదా? నీ పిల్లలు నిన్ను అలా చూడరా? అంతకంటే హీనంగా చూస్తారు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అయినా నువ్వు ప్రేమ లేని వాడవైతే ఇంకా ముందుకెళ్దాం. దేవుళ్ళ పోషణ కోసం అకౌంట్లో ఉన్న నీ డబ్బంతా ఇచ్చినా, వ్యాపారంలో వచ్చిన నీ డబ్బంతా ఖర్చు పెట్టినా, చెప్పండి, శాలలో వచ్చిన నీ డబ్బంతా ఖర్చు పెట్టినా, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టినా, కాల్చబడడానికి నీ శరీరం ఇచ్చిన ప్రేమ లేని వాడు అయితే వ్యర్థం. నువ్వెన్ని చేసినా వ్యర్థమే. బతికుంటుండగా తల్లిని చూడరు, బతికుంటుండగా తండ్రిని చూడరు,
బ్రతికుంటుండగా ఆరోగ్య క్షేమాలు పట్టించుకోరు, చనిపోయిన తర్వాత టెంట్ వేసేసి ఊరందరికీ భోజనాలు పెట్టేస్తారు. చూస్తుందమ్మ వచ్చి, రే చిన్నోడా నా పేరు మీద ఏం వేసావురా? నేను అంటాను, మా అమ్మకి కోడి మాంసం అంటే చాలా ఇష్టం. 3వ రోజు నట్టుకెళ్ళి అక్కడ ఇట్టు, అది ఇట్టం, ఇది ఇట్టం, ఇది ఇట్టం, అది ఇట్టం, ఇష్టమని అన్ని పట్టుకెళ్తారు. ఎవరు తింటారని? అంటే మీ అమ్మ ఏ రూపం రావాలి అక్కడికి? అంటే ఇంత బతికింది ఏంటి? అందరికి అర్థమైంది. ఒకవేళ అదే మా వాడు సహోదరుడు ఉన్నాడు, అది కొల్లు అలవాటు అయితే చెప్పాలి, నా సీస అలవాటు అయితే, సొట్ట అలవాటు అయితే, ఒకవేళ వాడికి వ్యభిచారం అలవాటు ఉందనుకో, ఈవిడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఇలాగ నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేని వాడు అయితే వ్యర్థమే. ఇంకా ముందుకి అది వాక్యం ఏం చేస్తుందంట చూడండి. వాక్యం కొట్టించుకుంటది కానీ కొట్టదు. యేసుని కొట్టారు కానీ యేసు కొట్టలేదు. యేసుని దూషించారు కానీ యేసు దూషించలేదు. యేసుని బాధపడ్డారు కానీ యేసు బాధపడలేదు. వాక్యము దీర్ఘకాలము కూడా, వాక్యం దయచూపెడుతుంది. వాక్యం కఠినమైపోదు, ఎందుకంటే కృపావర్తమానం ఇది. కృప దాటితేనే తీర్పు. ముందు హెచ్చరిక, తర్వాత తీర్పు. కృప నిన్ను కాపాడుతూ ఉంది, కృప నిన్ను కనికరిస్తూ ఉంది, కృప నిన్ను బలపరుస్తూ ఉంది. మనుషులు నిన్ను సిగ్గుపరచవచ్చు, కృప నిన్ను సిగ్గుపరచదు. దీర్ఘకాలము సహించును, దయచూపును. వాక్యము మత్సరపడదు, తృప్తి కలిగి ఉంటది, తృప్తి కలిగి ఉంటది. అది నాకు కలిసిపోతే బాగుండు, అది నాకు కలిసిపోతే బాగుండు, అది నాకు కలిసిపోతే బాగుండు అనుకోదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే తృప్తి పడతావు. ప్రేమ అనవసరమైన వాటిల్లో తలదూర్చదు, మత్సరపడదు, అతిశయించదు, ఆర్భాటాలు చేయదు. ప్రేమ తగ్గించుకుంటది, మత్సరపడదు. ప్రేమ డంబముగా ఈనాడు ఎంతమంది క్రైస్తవులండి అంటే చూడండి. నెబుకద్నెజరు ఏం చేశాడు? దేవుడు అతన్ని రాజుగా చేస్తే ఇదంతా నా వల్లే కలిగింది, నేను లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. దేవుడు మర్చిపోయాడు, దేవుడు పెట్టిన స్థానాన్ని మర్చిపోయాడు. చాలా మంది ఈరోజు పాడైపోవడానికి కారణం అదే. ఈరోజు చాలా మంది శిథిలమైపోవడానికి కారణం అదే. ఈరోజు చాలా మంది ఆ స్థిరత్వం లేకుండా చేసే వారి పనదే. మత్సరపడదు, డంభముగా ప్రవర్తింపదు, ఆర్భాటం చేయదు. నేనున్న స్థితిలోనే ఉంటాను అంటది వాక్యం. చూడండి, చాలా మంది డంబపు కబుర్లు ఏంటనుకుంటున్నారు. నాలంటాడు ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చారు, మా ఇల్లు చూద్దరు రండి, మా సామాను చూడండి వచ్చి. అదంతా జక్కయ్య ఇల్లు, అది జక్కయ్య అలాగే పేర్చాడు. ఏముంది నీ ఇంట్లో? బంగారము ఇనుము, బంగారము ఇనుము ఎత్తడేసి కట్టావా? నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు కట్టుకున్నావు, అది ఇల్లే. నేను కట్టుకున్నది ఇల్లే, ఎవరు కట్టుకున్నా ఇల్లే.
తృప్తి పడాలి. ఇది పోటీ ప్రపంచం. నేను కట్టుకునేలాంటి ఇల్లు ఈ అమలాపురంలో ఎవరు కూడా కట్టు. 3 నెలలు పోయిన తర్వాత ఇల్లు అమ్మబడును. ఎన్ని బోట్లు చూడలేదు మనం? ఎన్ని బోట్లు చూడలేదమ్మా? ఉప్పొంగదు, ఉప్పొంగదు. అమర్యాదగా వాక్యం అండి. వాక్యానికి మర్యాద ఉంది. నీకు మర్యాద తెలదేమో, నువ్వు మర్యాద ఎరగవేమో, మర్యాదను గుర్తించలేమో. దేవుడు మర్యాద కలిగిన దేవుడు ఆయన. అమర్యాదగా నడవదు. తన కొరకు, రేపుడు దినం కొరకు, స్వప్రయోజనం కొరకు విచారించదు. ఏంటండి మరి గుడి ఎందుకు మానేస్తున్నాం? కోడిపెట్టలాగా ఎందుకు అనుగుతున్నావు? నా కోసమే చెప్పాడు ఈ ఆడపాత. మరి నీ కోసం చెప్పబోతే ఆడ కోసం చెప్తాడు. ఎందుకు వచ్చావు నువ్వు? వాక్యం వెంటాక వచ్చావా గుడికి? ఎందుకు వచ్చావు నువ్వు? నీ బట్టలు నానబెట్టేటప్పుడు ఇటుకలు కూడా చేసి నానబెట్టు. నేను మీ వంక ఎందుకు చూస్తున్నాను? మీరుగా అది నానబెట్టేవాళ్ళు. అర్థమైందా? ఆ బట్టలు శుభ్రంగా రావాలంటే ఏదో నీకు నచ్చిన సర్ఫ్ వేయాలా? వేయాలండి. ఈ శరీరం కూడా వస్త్రమేనా? వాక్యము సబ్బయ్యి ఉందా? అని నీకోసం చెప్పకపోతే, నిన్ను ఉతకపోతే, నిన్ను ఉతకపోతే ఉతికేవాడు అక్కడ. ఓసట్టుకెళ్ళి కొలువులో పెట్టేస్తే కొడవ అయిపోతుంది. కొడవలు అవుతుంది. దాని పని దాన్ని చేసేవాడు కావాలి. 6 మాటలు ఉన్నాయి బైబిల్లో. దేవుని వాక్యము కత్తి వంటిది, దేవుని వాక్యము సుత్తు వంటిది, దేవుని వాక్యము సబ్బు వంటిది, దేవుని వాక్యము అద్దము వంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది. నీకు ఎలా ఉపయోగపడితే ఇక్కడ ఈ వాండ్ర అలా తయారు చేస్తాడు కదా. నాతో ఉన్నారు అందరూ? నాతో ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. ఇది అలాంటి కార్ఖానా కాదు. ఇది ఎటువంటి కార్ఖానా? ఏ రోజుకైనా నిన్ను ఆయన రూపంలో తీసుకెళ్ళాలి. ఏ రోజుకైనా నువ్వు ఆయన రూపంలోకి రావాలి. నీ పోలిక కాదు, నీకు ఆయన పోలిక రావాలి. ఆయన రూపంలోకి రావాలి. ఆయన స్వరూపంలోకి రావాలి. అదేనా ఆదికాండం? ఆదికాండం అదేనా? తన పోలిక చొప్పున, తన స్వరూపంలో. ఎవరిని అడిగిల్లంటే ఎవరు చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి. అయితే మేము మర్చిపోచ్చేస్తాను. నేను చేసినాడు ఎవరు? నీ చెవులు చేసినాడు ఎవరు? నీ ముక్కు చేసినాడు ఎవరు? నీ మెడ చేసినాడు ఎవరు? నీ నిర్మాణం చేసినాడు ఎవరు? ఎవరిని అడిగి ఇల్లెట్టారు అక్కడ? నేను వదిలేస్తాడనుకున్నావు దేవుడు? వదిలేస్తాడనుకున్నావా? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నువ్వు నిలబడవలసి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు చెప్పాలా? అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కాళ్ళు సుట్లండి, కాళ్ళు సుట్లండి. మేనమామ ఎక్కాడండి, ఆడికి రాశాం. అది కాదు నీ ఆకర్షణ. నీ ఆకర్షణ వాక్యమయ్యున్నది. అందుకే ఆ కుంటివాడు, శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటివాడు వారి వైపు తేరి చూస్తున్నాడు. ఏమైనాను దొరుకునేమో అని. పేతురు యోహానులు అంటున్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. నీకు లైఫ్, నీకు లైఫ్ ఇస్తాను. నువ్వు బతికినంత కాలం సాక్షిగా ఉంటా.
ఎంతమంది బంగారాలు బ్యాంకులో పెట్టి వదిలేశారు. ఆ యేసును చూసి ఆయన యొద్దకు వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకున్నాడు. ఆకర్షణ. ఆయన వస్త్రమే వాక్యమై ఉన్నది. ఆమె వాక్యాన్ని ముట్టుకుంది, ఆమె యేసుక్రీస్తుని ముట్టుకుంది, ఆమె వస్త్రాన్ని ముట్టుకుంది. సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆ వ్యాధి ఒక్క నిమిషంలో ఆగిపోయింది. చప్పట్లు కొడదామా దేవునికి? అవును ప్రియులారా, అవునండి. దేవుని వాక్యం నీ రూపాన్ని మార్చడానికే వచ్చింది. దేవుని వాక్యము నీ పోలికను దిద్దడానికే వచ్చింది. ఎందుకని అబద్ధముల చేత, మోసముల చేత, పాపముల చేత రూపుదిద్దబడి లోకానికి వచ్చావు. కాలములోకి వచ్చాక ఇవన్నీ వచ్చాయి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, మానవుడిని దేవుడు యథార్థవంతుడిగా పుట్టించాడు.